తెలంగాణ రాష్ట్రంలో టీవీ9 ఏబిఎన్ ఛానళ్లపై నిషేధం విధించి 3 నెలలు కావస్తుంది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా టీవీ9 అదేవిధంగా ఏబిఎన్ ఛానళ్లపై నిషేధం విధించడం ఎంతవరకు సమంజసం అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇదే అంశంపై ఓపెన్ టాక్ వెళ్లే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో టీవీ9 ఏబిఎన్ ఛానళ్లను నిషేధించడం వెనుక తన ప్రోత్సాహం లేదంటూనే కేసీఆర్ మీడియాకు డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? బ్యాన్ విషయం ప్రస్తావించిన ప్రతిసారి ఎంఎస్ఓలతో తెలుసుకోమని చెప్పే కేసీఆర్ నిషేధం ఎత్తివేయాలని ఎందుకు డైరెక్ట్గా చెప్పలేకపోతున్నారు? ఇది కక్ష సాధింపు చర్య లేకపోతే ప్రజాభీష్టం మేరకే ఎంఎస్ఓలు ఆ ఛానళ్లను నిలిపివేశారా? కేసీఆర్కు తగ్గట్లే టీవీ9 ఏబిఎన్లు కూడా వెనక్కి తగ్గకుండా ఇంకా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేయడం మున్ముందు ఏ పరిణామాలకు దారితీయబోతోంది? ఈ 2 ఛానళ్లను నిజంగా ఎంఎస్ఓలు నిషేధించారా లేక ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందా? మరోవైపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ తొలి రోజుల్లోనే నమస్తే తెలంగాణ ప్రతినిధులకు పాస్లు ఇవ్వడానికి సిబ్బంది నిరాకరించారు. తర్వాత విమర్శలు రావడంతో స్వయంగా స్పీకర్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ సాక్షి, టీ న్యూస్ను గతంలో ప్రెస్ మీట్లకు ఆహ్వానించేది కాదు. తెలంగాణ శాసనసభ్యుల ప్రమాణ స్వీకారంలో దొర్లిన తప్పులపై అత్యుత్సాహం ప్రదర్శించిన టీవీ9 బుల్లెట్ న్యూస్ పేరుతో ఎమ్మెల్యేలను అవమానించే విధంగా ప్రోగ్రాం ప్రసారం చేసింది. దీనిపై ఆగ్రహించిన కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా టీవీ9 ఆంధ్రజ్యోతులపై నిప్పులు చెరిగారు. టీవీ9 ఆంధ్రజ్యోతులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని తీర్మానం చేస్తూ నిర్ణయం స్పీకర్కి అప్పచెప్పారు. కానీ కేసీఆర్ ప్రకటనను సీరియస్గా తీసుకున్న ఎంఎస్ఓలు కొద్ది రోజులకే టీవీ9 ఏబిఎన్ ఛానళ్లను నిలిపివేశారు. అలా బ్యాన్ అయిన 2 ఛానళ్లు తెలంగాణలో తిరిగి ప్రసారం అయ్యేందుకు అప్పటి నుంచి నిరసనలు చేస్తూనే ఉన్నాయి. తమ ఛానళ్లను పునరుద్ధరించాలంటూ ఆ ఛానళ్లకు చెందిన మహిళా ఉద్యోగులు క్యాంప్ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. వారి పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారనే విమర్శలొచ్చాయి. ఈ ఘటనను జర్నలిస్టులంతా ఖండించారు. పోలీసుల తీరు, ఛానళ్ల పునరుద్ధరణపై మహిళా జర్నలిస్టులు గవర్నర్ నరసింహన్కు కూడా నివేదిక సమర్పించారు. అంతటితో ఊరుకోకుండా కాళోజీ శత జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు వరంగల్ వచ్చిన కేసీఆర్ ముందు నిరసన తెలిపిన ఆ 2 ఛానళ్ల ఉద్యోగులు పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారంటూ కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దానికి కౌంటర్ ఇస్తూ మీడియా ముసుగులో ఈడియట్ పనులు చేస్తారా, ఇంకోసారి అట్లా చేస్తే మెడలు వంచి 10 కిలోమీటర్ల దూరంలో పాత్ర పెడతాం అంటూ కేసీఆర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఏది మొట్టమొదటి రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించి అనేక మంది త్యాగాల మీద, బలిదానాల మీద తెలంగాణ శాసనసభ్యులు గెలిచి తొలి రోజు శాసనసభ సమావేశమై సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే రోజు రాష్ట్ర శాసనసభ్యులను పాచికల్లు దాగే మొహాలంటే వాళ్ళని క్షమించాలన్న ఇక్కడ ఈ గడ్డ మీద తెలంగాణ బిడ్డలు గెలిచి అసెంబ్లీకి వస్తే వాళ్ళను టూరింగ్ టాకీస్ల సినిమా తీసిన వాళ్ళను, చూసేటోళ్లను మల్టీప్లెక్స్లో కూర్చుని పెట్టినట్టు పనిచేసిన అని చెప్తారు. ఇది మీడియానా? ఇది మీడియా స్వేచ్ఛనా? మీడియా సంస్కారమా? ఇది అసలు వాళ్ళకి ల్యాప్టాప్లు ఇయ్యలే. ల్యాప్టాప్లు ఇచ్చినట్టుగా కథ సృష్టించి ఎవరికో ఏదో ఇతో యాన్నో పెట్టుకున్నాడు అన్నట్టు తెలంగాణ ఎమ్మెల్యేలకు ల్యాప్టాప్లు ఇస్తే యాడ మలిసి పెట్టుకుంటారు. ఈ టెలికాస్ట్ చేసే ఛానల్ అదొక ఛానల్. మాకు పాతరేస్తాం జాగ్రత్త అని చెప్తాము. 10 కిలోమీటర్ల లోపల పాతరేస్తాం. తమ ప్రసారాలపై చింతించిన టీవీ9 క్షమాపణ చెప్పగా ఏబిఎన్ మాత్రం మా తప్పేమీ లేదని కేసీఆర్తో కయ్యానికి కాలు దూవుతోంది. పత్రికా స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్న కేసీఆర్ ఈ విషయంలో హైకోర్టు కూడా జోక్యం చేసుకునేందుకు నిరాకరించడంతో నిషేధం విషయంలో మరింత పట్టుదలగా ఉన్నట్టు కనిపిస్తోంది. నేను పత్రికా స్వేచ్ఛ మీద గౌరవిస్తా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యమా? కేసీఆర్ గారు నిన్న మీరు చెప్పినటువంటి వరంగల్ కాలేజీ మీటింగ్ లో తెలంగాణ ప్రజలు కిచ్చపరిచే విధంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలను ఆ టీవీలో చూడడం బంద్ చేయమనండి, తెలంగాణ ప్రజల టెలికాస్టులు నిషేధించుకోమనండి. కానీ ప్రభుత్వమే మెడలు వంచి విరిచేస్తామని. మరి నమస్తే తెలంగాణ మెడలు ఎవరు వంచాలి? టీ న్యూస్ మెడలు ఎవరు వంచాలి? ఎవరైనా తప్పు చేస్తే దానికి శిక్షించేటువంటి విధానం ఉన్నాయి. అనేక రకాల చట్టాలు ఉన్నాయి. మనకు చట్టాల ప్రాతిపదికన పోవచ్చు. మూసేయడం ఒకటే పరిష్కారం కాదు.
ఈరోజు నువ్వు తాళాలు వేయడం ఏంటున్నదో మంచి సాంప్రదాయం కాదు. అధికార దుర్వినియోగం చేసి టీవీలను మూసేస్తాము, పత్రికలు మూసేస్తాము, మాకు బెదిరింపు ఆర్టికల్స్ రాయండి అని చెప్పి బలవంతం పెట్టి బెదిరించి ఈ రకమైనటువంటి విషయాల మీద చాలా స్పష్టంగా రానున్న రోజుల్లో కలిసికట్టుగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేది నేను భావిస్తున్నాను. మొన్న జరిగిన శాసనసభలో ఏదైతే ఈ పత్రికల ప్రసార సాధనాల మీద చర్చ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న చట్ట వ్యతిరేకమైన నిర్ణయాలను నేను వ్యతిరేకించిన. ఆ TV9 వాళ్ళు క్షమాపణ చెప్తూ శాసనసభకు రాసిన లేఖను తొక్కిపెట్టి తెలంగాణ ప్రాంతంలో తన టీ న్యూస్ తప్ప ఇతర ఛానళ్లు కనిపించకూడదని ఈరోజు కుట్ర చేస్తున్నాడు చంద్రశేఖరరావు గారు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఛానళ్లను నిలిపివేసిన ఎంఎస్ఓలను కాకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆ 2 ఛానళ్లు కథనాల ప్రసారం చేస్తుండటంతో ప్రభుత్వానికి ఆ 2 ఛానళ్లకు మధ్య ఉన్న పాత గొడవలను తిరగదోడుతూ ఇలా పత్రికా స్వేచ్ఛ పేరిట గొడవలు సాగదీస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో మహిళా జర్నలిస్టులపై దాడులకు నిరసనగా ఆంధ్రప్రదేశ్లో ఆందోళనలు హోరెత్తాయి. పలు జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. కేసీఆర్ మీడియా పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ నియంతలా పాలిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే నిలిపివేసిన ఛానళ్లను తిరిగి పునరుద్ధరించాలని ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్లో మహిళా జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్లో నిరసనలు కొనసాగుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిపై పోలీసులు దాడి చేయడం పట్ల విజయనగరం జిల్లాలో జర్నలిస్టు సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. కలెక్టరేట్ కూడల్లో మానవహారం చేపట్టారు. మీడియా పట్ల కేసీఆర్ నిరంకుశత్వాన్ని విడనాడాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై పోలీసుల దాడి అమానుషమని అన్నారు. దీనిపై కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఆందోళనలో వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అటు కృష్ణా జిల్లాలోనూ జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి రావెళ్ల కిషోర్ బాబు, దేవినేని ఉమాతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరి గొంతు నొక్కాలని చూడడం మంచి పద్ధతి కాదని మంత్రి రావెళ్ల కిషోర్ బాబు అన్నారు. కేసీఆర్ నియంత పాలనను వీడి వెంటనే TV9, ABN ఛానల్ ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఈ ప్రజాస్వామ్య విలువలను కాలరాచి ప్రజాస్వామ్య వ్యవస్థలను కూడా కాదని రాజ్యాంగంలో ఇచ్చినటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో భావ ప్రకటన స్వేచ్ఛ సంబంధించినటువంటి హక్కులు వాటిల్లో కూడా కాలరాసి ఇవాళ ముఖ్యంగా TV9 కానీ ABN ఆంధ్రజ్యోతి మీద వాళ్ళ యొక్క వాణిని వాళ్ళ గొంతుని ఆ ఛానల్స్ని ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణం. ఇది గతంలో కూడా మేము ఖండించాము. ఈ ఛానల్స్ని వెంటనే వాటి ప్రసారాలు పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. హైదరాబాద్ లో మహిళా మీడియా జర్నలిస్టులపై దాడిని మంత్రి దేవినేని ఉమా ఖండించారు. మీడియాపై ఆంక్షలు, మాట్లాడిన భాష సరైంది కాదన్నారు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మహిళా జర్నలిస్టులను కూడా చూడకుండా పోలీసులతో దాడి చేయించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాలి. వాళ్ళు ఏదైతే సమాజంలో జరుగుతున్న మంచి కానీ చెడు కానీ మీడియా అది సాధనాల ద్వారా తెలియజేస్తుంది. కక్షగట్టి వాళ్ళ ABN, TV9 ఛానల్స్ ఆపడం కానీ మీడియా మీద ఆంక్షలు కానీ నిన్న కేసీఆర్ మాట్లాడిన భాష కానీ అది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ పద్ధతి మార్చుకోవాలని, ఛానళ్లను పునఃప్రసారం అయ్యేలా చూడాలని కోరుతున్నారు. మీడియా స్వేచ్ఛ అంటే ఏంటి, దానికి ఉన్న పరిధులేంటి, అదేవిధంగా ఛానళ్లపై నిషేధం ఎంతవరకు సమంజసం, ఇదే అంశంపై ఓపెన్ టాక్లో వెళ్లే ముందుగా ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో ఛానళ్లపై నిషేధం ఎంతవరకు సమంజసం, అసలు మీడియా స్వేచ్ఛ అంటే ఏంటి, దానికి ఉన్న పరిధులేంటి, ఇదే అంశంపై ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి IJU నాయకులు, మాజీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, అదేవిధంగా దాదాపు 3 దశాబ్దాల నుంచి జర్నలిస్టు ఉద్యమాలలో అదేవిధంగా జర్నలిస్టు హక్కుల కోసం సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారు మనతో లైవ్లో ఉన్నారు. అదేవిధంగా MSOల నాయకులు రమేష్ బాబు, గోగినేని భవానీ శంకర్, అదేవిధంగా పాల్వంచ కోటేశ్వరరావు కూడా ఓపెన్ టాక్లో పాల్గొంటున్నారు. ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడదాం.
శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2 ఛానళ్లపై నిషేధం విధించి దాదాపు 3 నెలలు కావస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ఇందులో ఏమాత్రం సమంజసత లేదని చెప్పి చెప్పటానికి హాయిగా ఇది చాలా కక్షపూరితంగా చేస్తున్న చర్యగా కనిపిస్తుంది. TV9 ప్రసారం చేసినటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని MSOలు ఈ చర్యకు పాల్పడ్డామని బాహాటంగా ప్రకటించారు. వారి ఆగ్రహాన్ని, వారి భావాన్ని అర్థం చేసుకోవచ్చు. TV9 ప్రసారం చేసినటువంటి స్టోరీ చాలా అభ్యంతరకరమైంది. ప్రొఫెషనల్ ఎథిక్స్కి, జర్నలిజం నైతిక సూత్రాలకి కట్టుబడి ఉంది కాదు అని ఎవరు ఆ ప్రసారాన్ని సమర్థించిన వారు లేరు. అలాంటిది వారు గ్రహించిన తర్వాత శాసనసభలో ముఖ్యమంత్రి శాసనసభ దృష్టికి తీసుకొచ్చినప్పుడు, చట్టసభల దృష్టికి తీసుకొచ్చినప్పుడు, రాజకీయ పార్టీలన్నింటికీ ఆ ఛానల్ ప్రసారం చేసిన ఐటమ్ని చూపించినప్పుడు అంతా ఆగ్రహం వెలుబుచ్చిన మాట వాస్తవం. వారి భావాలతో పూర్తిగా అందరూ ఏకీభవిస్తారు. ఇది ఒక పెద్ద పొరపాటు జరిగిన మాట వాస్తవం. ఆ నైతికతను గుర్తించే ఆ యాజమాన్యం లెటర్ కూడా రాసింది స్పీకర్కి, ముఖ్యమంత్రికి. పొరపాటు జరిగిపోయింది, ఘోర పొరపాటు జరిగిపోయిందని చెప్పి. మొత్తం అంశం ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ చేతిలో ఉంది. అటు కౌన్సిల్ చైర్మన్, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్, ఇప్పుడు శాసనసభ స్పీకర్, ఇద్దరి ప్రిసైడింగ్ ఆఫీస్ చేతిలో ఉంది. దాన్ని వాళ్ళు ఏ పరిష్కారం చేసినా అది ఒక పరిష్కారము, పనిష్మెంటా, అడ్మానిష్ చేస్తారా, పనిష్మెంట్ ఇస్తారా, శిక్ష విధిస్తారా, అది వారి చేతిలో ఉంది. కానీ శిక్ష విధించే అధికారం MSOలకు లేదు అని నేను చెప్పదలుచుకున్నాను. ఒక రోజు నిరసన చెప్పొచ్చు, 2 రోజులు నిరసన చెప్పొచ్చు, వాళ్ళకి హక్కులు ఉన్నాయి. మేము పూర్తిగా ఒక ఛానల్ని తొలగించే హక్కు మాకు ఉంది అని చెప్పి ఏకపక్షంగా ప్రకటించేటటువంటిది సబ్స్క్రైబర్స్కు చెప్పకుండా, వీక్షకులకు, టెలివిజన్ ఛానల్స్ సబ్స్క్రైబర్స్కు చెప్పకుండా చేసే చర్య చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. శ్రీనివాసరెడ్డి గారు, ఈ మధ్యకాలంలో మీడియా స్వేచ్ఛ అనే పదం వచ్చినప్పుడల్లా ఒక కొత్త చర్చ మొదలవుతుంది. ముఖ్యంగా స్వేచ్ఛ జర్నలిస్టులకా లేక మీడియా యాజమాన్యానికా అని ఏమంటారు? దీని మీద మీరేమంటారు? ఇది చాలా స్పష్టంగా వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ తీసుకొచ్చింది. పార్లమెంటు పాస్ చేసినటువంటి యాక్ట్ ప్రకారము స్వేచ్ఛ వర్కింగ్ జర్నలిస్టులది. రాను రాను ఇది యాజమాన్యాల స్వేచ్ఛగా మారింది. ఇప్పుడు యాజమాన్యాల స్వేచ్ఛ నుంచి MSOల స్వేచ్ఛగా మారిపోయింది. ఇప్పుడు టెలివిజన్ ఛానల్స్లో మాత్రం MSOలు ఏది పెట్టమంటే అది, ఏది తీసేయమంటే అది, ఏ విలేకరిని నియమించాలంటే ఇది చాలా అపసవ్యపు ధోరణిగా కనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో చట్టాలు ఉంటాయి. శిక్షించే అధికారం చట్టానిది ఉంటుంది తప్ప వ్యక్తులది ఉండకూడదు. ఉంటే అది ప్రజాస్వామ్యం కాదు, చట్ట వ్యతిరేకమైన చర్యగా భావించవచ్చు. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ఉంది. ప్రజాస్వామ్యంలో MSOలు నిరసన తెలియవచ్చు. కానీ ఈ నిరసనకు హద్దులు ఉంటాయి, ఈ నిరసనకు కొన్ని మార్గాలు ఉంటాయి తప్ప ఇది మార్గం కాదు. ఇది ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను ఏ ప్రాథమిక హక్కులతోనైతే వాళ్ళు మాకుందని చెప్తున్నారో అదే ప్రాథమిక హక్కును MSOలు కాల రాచేస్తున్నారని చెప్పక తప్పటం లేదు. ఓకే, శ్రీనివాసరెడ్డి గారు మీరు లైవ్లోనే ఉండండి. ఈరోజు ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి తెలంగాణ MSOs అండ్ ఆపరేటర్స్ అసోసియేషన్ నుంచి రమేష్ బాబు గారు వచ్చారు. రమేష్ బాబు గారు చెప్పండి, ఇంతకు ముందే శ్రీనివాసరెడ్డి గారు జర్నలిస్ట్ యూనియన్ IJU నాయకులు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛ అంటే ముఖ్యంగా ఛానళ్లపై నిషేధానికి సంబంధించి MSOలకి ఎలాంటి హక్కు లేదు. నిరసన అనేది ఖచ్చితంగా ఆ ఛానళ్లలో ప్రసారమైన అంశాల పట్ల అందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దాని మీద ఛానళ్ల యాజమాన్యం కూడా క్షమాపణ కోరుతూ బహిరంగంగానే ఒక లేఖ రాసింది. ఈ నేపథ్యంలో నిరసన 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. కానీ ఇన్ని రోజులు ఆ ఛానళ్ల గొంతు నొక్కడం ఎంతవరకు సమంజసం అనేది ఆయన ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? ఛానల్స్ నిలిపివేసిన తర్వాత బహిరంగంగా క్షమాపణ చెప్పిండి అనేది ఒక TV9 నుంచి వచ్చినటువంటి స్పందన. కానీ ఒకరోజు క్షమాపణ చెప్పినంత మాత్రంలో మేము అందిస్తున్నటువంటి కేబుల్ ప్రసారాల్లో ఈ 2 ఛానళ్ళకు సంబంధించినటువంటి ప్రసారాలు దృష్ట్యా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు వందల మంది బలిదానులైనప్పుడు వీళ్ళు చూపించినటువంటి పక్షపాత ధోరణి వాళ్ళను మా వినియోగదారులను కావచ్చు ప్రజలను కావచ్చు ఇబ్బంది పెట్టినాయి. పలుమార్లు కూడా ఈ ఛానల్స్ నిలిపివేయాలనేది మాకు ప్రజల నుంచి ఒత్తిడి వచ్చింది. ఇప్పుడే కాకుండా ఇంతకు ముందు కూడా ఈ ఛానల్స్ రెండు ఏబిఎన్ కావచ్చు TV9 ఛానల్స్ రెండింటిని బంద్ చేయడం జరిగింది. మీరు పద్ధతి మార్చాలి, మీ ప్రసారంలో పక్షపాతం వహించకూడదు, దానివల్ల మేము ఛానల్స్ను మీ ప్రసారం చేయలేకపోతున్నాం. TV9 ముఖ్యంగా రమేష్ గారు చెప్పండి, TV9లో కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు వచ్చినాయి, ముఖ్యంగా బుల్లెట్ న్యూస్లో అనేది మీరు అంటున్నారు. మరి ABN మీద ఎందుకు మీరు కక్ష కట్టారు? ఏబిఎన్ TV9 రెండు ఒకటే. ఆ రోజు TV9 బయటపడింది, ఒకటేనా? TV9 ఆ రోజు బయటపడింది. ABN అంతకుముందు నుంచి కూడా పక్షపాతంగా ప్రవర్తిస్తుంది. రీజన్ ఏముంది ABN బ్యాన్ చేయడానికి? ABN తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉద్యమాన్ని తగ్గించి చూపించడం కానీ, ఆంధ్రకి సపోర్ట్, ఆంధ్ర పాలకులకు సపోర్ట్గా వాళ్ళు ప్రసారాలు చేయడం కానీ, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రసారాలు చేసిండ్రు. అందుకని చెప్పేసి TV9తో పాటు ఇంతకుముందు ఉన్న చరిత్రను చూసుకుంటే, వాళ్ళ ఫుటేజ్లను చూస్తే తెలుస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగానే వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. కాబట్టి దానితో కలిపి మేము ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. ఇక్కడ మన స్టూడియోలో ఉన్న MSOల నాయకులు రమేష్ అంటున్నారు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంగా, అదేవిధంగా గతంలో తెలంగాణ ఆవిర్భావానికి ముందుగాని అన్ని సందర్భాల్లో కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఈ ఛానళ్ళు ప్రసారం చేశాయి. అప్పుడే మాకు ప్రజల నుంచి ఒత్తిడి వచ్చింది, ఈ నేపథ్యంలోనే మేము బ్యాన్ చేయాల్సి వచ్చింది అనేది ఈరోజు MSOలు అంటున్నారు. మీరేమంటారు? మిత్రులు రమేష్ గుర్తించాల్సింది ఆటవిక న్యాయం తప్ప నాగరిక న్యాయం కాదు. ఇది ఆటవిక సమాజంలో ఇది చెల్లుబాటు అవుతుంది. ఇది నాగరిక సమాజం, ప్రజాస్వామ్య వ్యవస్థ. మేము అనుకున్నాం కాబట్టి మేము తీసేసాము. అంటే మీకు విమర్శ అనేది తావులేరా? ఇప్పుడు రజిత అడిగింది TV9కి సంబంధించి అడిగింది. ఆంధ్రజ్యోతి, ABN ఆంధ్రజ్యోతికి సంబంధించి ఏమిటి? వారు మనకు వ్యతిరేకంగా చేశారు కాబట్టి, తెలంగాణకు వ్యతిరేకంగా చేశారు కాబట్టి మేము ఈ పని చేస్తున్నామని. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నవారు చాలామంది, అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవాళ్ళు, సమైక్యత కోరుకున్న వాళ్ళు, ఇక్కడ సమైక్యత కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని ఏం చేస్తారు? వారి కనెక్షన్స్ అన్ని తీసేస్తారా ఈ హైదరాబాద్ నగరంలో? ఏమిటి మీ వైఖరిది? చెప్పండి రమేష్ గారు. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. నేను మిత్రుడు రమేష్ గారిని అడిగేది, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో సమైక్యత కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. సమైక్యత కొరకు కోరుకున్న వాళ్ళందరికీ కనెక్షన్స్ తీసేస్తారా మీరు? హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నీటి సరఫరా నిలిపివేస్తుందా? తెలంగాణ రాష్ట్రం కదా సార్. మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి సార్, ఇది ఛానల్ నిలిపివేత అప్రజాస్వామిక మీరు అంటున్నారు, కానీ ఇది వ్యాపారం సార్. వ్యాపారంలో మాకు వినియోగదారుల నుంచి మాకు నెల నెల వాళ్ళు డబ్బులు పే చేస్తారు. వాళ్ళ అభిప్రాయం మేరకు మేము ఛానల్ అందించాలి. అంటే ఛానల్స్లో 600 ఛానల్స్ ఉంటే మేము అందించేది మా ఆర్థిక స్తోమతను బట్టి 20, 30, 40, 60, 80, 100 వరకు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మరి మిగతా ఛానల్స్ అన్నీ, మిగతా ఛానల్ అంటే 60, 70, 90 వరకే. అన్లాగ్లో ఇవ్వాలనుకుంటే 106 ఛానల్ వరకే ఇవ్వచ్చు. టెక్నికల్ సాధ్యమయ్యే పాసిబిలిటీ అంతవరకే ఉంటుందండి. అంటే మిగతా ఛానల్ అందరికీ కూడా బంద్ చేసినందుకు మరి వాళ్ళకి కూడా మేము ఎలా ప్రొవైడ్ చేయగలుగుతాం సార్? మా ఛానళ్ళు ఏదైతే కోరుకుంటారో వినియోగదారులు, రమేష్ గారు, వినియోగదారులు కోరుకునే ఛానల్ ఈ రెండు ఛానళ్ళని వినియోగదారులు కోరుకోవట్లేదు అంటారు. అవును, కోరుకోవట్లేదండి. ఎలా చెప్తారు మీరు? కోరుకోకపోతే వాళ్ళు రేటింగ్స్ లో ఎందుకుంటున్నారు? మీరు చెప్పే వాదనలో పసలేదు. ఎందుకంటే మీరు ఇష్టం వచ్చిన ఛానళ్ళను మీరు చూపించండి, మాకు అభ్యంతరం లేదు, సబ్స్క్రైబర్స్కి అభ్యంతరం లేదు. మీరు ఈ వ్యాపారం చేస్తారా లేదా సబ్స్క్రైబర్స్కి అవసరం లేదు. అవసరం ఉన్నదల్లా మీరు చెప్పిన మాటల యాక్షన్స్ మీదనే ఇప్పుడు మన చర్చ. మీరు 60 ఛానళ్ళలో మాకెవరికి ఇతరులు చూపించడానికి మేము అవకాశం ఇవ్వటం లేదు, మాకు నచ్చటం లేదు అని చెప్పొచ్చు మీరు. కానీ
ప్రసారం చేసిన ఛానళ్లను మీరు నిలిపివేశారు. ఎందుకు నిలిపివేశారంటే ఇగో మనకు వ్యతిరేకంగా, మన తెలంగాణకు వ్యతిరేకంగా, మన సంస్కృతికి వ్యతిరేకంగా, మన ప్రజలకు వ్యతిరేకంగా, మన రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పే కారణాల మీద నేను అడుగుతున్నాను. మీరు ఈ 600 ఛానళ్ళని ఎందుకు మీరు ప్రసారం చేయటం లేదని నేను ప్రశ్నించటం లేదు. అది మీకు వెసులుబాట, సౌకర్యం ఉందా లేదా, అన్ని ఛానళ్లకు అవకాశం ఉందా లేదా, అది మీ ఇష్టం మీద, మీ వ్యాపారం మీద ఆధారపడి ఉంది. రెండవది, వ్యాపారానికి చట్టబద్ధత ఉంది, చట్టాలు ఉన్నాయి. మీరు ఒక ఛానల్ని నిలిపివేయాలని, ప్రసారం చేసే ఛానల్ని నిలిపివేయాలనుకున్నప్పుడు ఒక నోటీస్ ఇవ్వాలా లేదా? సార్, వాళ్లకు మాకు ఏమైనా అగ్రిమెంట్స్, ఒప్పందాలు ఉంటే ఆ మేరకు మేము నోటీస్ ఇచ్చేసి మీకు మాకు ఈ ఒప్పందం ఉందండి కాబట్టి మేము ఈ ప్రసారాలు ఇవ్వలేకపోతున్నాం, మా కన్జ్యూమర్స్ వద్దంటున్నారని చెప్పి వాళ్ళు నోటీస్ ఇచ్చేవాళ్ళం. కానీ ఈరోజు ఏబిఎన్ ఛానల్ కావచ్చు, టీవీ9 ఛానల్స్ కావచ్చు, మేము ప్రసారాలు చేస్తేనే ప్రజలకు చేరినాయి. అప్పుడు కోర్టులు కావచ్చు, మీరు కావచ్చు, ఇంకా ఎవరు కానీ ఈ ఛానల్ పెట్టమని మాకు చెప్పలేదు. ఇది వ్యాపార ఒప్పందం ఉంటుంది, లేదా ఫ్రీగా మా కన్జ్యూమర్ కోరితే మేము పెడతాం. ప్రసారాల్లో ఈ ఛానల్ కావాలని చెప్పేసి ప్రజల నుంచి ఒత్తిడి ఉంటుందండి. ఇది ఫ్రీ టు ఎయిర్ ఛానల్, ఇది డబ్బులు మేము పెడితే మాకు వచ్చేది కాదు, మేము కొనుక్కోవట్లేదు. కానీ డబ్బులు పెడితే వచ్చే ఛానల్స్, పే ఛానల్స్ ఉన్నాయి. ఒక్క ఛానల్ కనుక మాకు బంద్ చేస్తే కన్జ్యూమర్ నుంచి తెల్లారే ఒత్తిడి వస్తుంది. మేము ఆ ఛానల్ కనుక లేకపోతే మేము డీటీహెచ్కి వెళ్ళిపోతామని కన్జ్యూమర్ మాకు చెప్తారండి. ఇది కనుక ప్రెజర్ ఉంటే మేము డీటీహెచ్లోకి వెళ్ళిపోతారని మేము భయపడి పెట్టేవాళ్ళమండి. అడుగుతలే, హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు అంటున్నారు సమైక్యవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనెక్షన్ తీస్తారా అంటున్నారు. అవును, వాళ్ళు అడిగితే వాళ్ళకు మెజారిటీ ఎంతమంది కస్టమర్లు అడుగుతున్నారు? 100 మంది ఉంటే మాకు ఒక్కరు అడిగితే ఒకరి కోసం మేము 100 మందిని కుదురుకోలేం కదా. అదైతే మాకు వద్దంటున్నారు, ఆ ఛానల్ తీసేయమంటున్నారు. 100 మంది ఎలాంటప్పుడు ఒకరి కోసం ఎలా పెడతాం? మాకు ఆ ఫిజిబిలిటీ లేదు కదండి, పెట్టే అవకాశం లేదు కదా. అయినా సార్ మీరు అంటున్నారు, సార్ ఒక్క నిమిషం సార్, మీరు ఒక్క నిమిషం సున్నితంగా వినండి సార్, సున్నితంగా మీరు వినండి. నేను అడిగింది అది కాదు. ఇవాళ ఓకే చెప్పండి రమేష్ గారు, మాట్లాడొచ్చా? మాట్లాడండి చెప్పండి రమేష్ గారు చెప్పండి. నేను అడిగింది మన హైదరాబాద్ నగరంలో కూడా సమైక్యతను కోరుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. సమైక్యత కావాలా, సమైక్యతనే ఉంటే బాగుపడతామని చెప్పి. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఎంఎస్ఓలు డిస్కనెక్షన్ చేస్తారా, కనెక్షన్స్ డిస్కనెక్షన్ చేస్తారా? ఎందుకంటే మనకు సమైక్యతకు, మన ప్రత్యేక తెలంగాణ వాదానికి అనుకూలంగా లేరు వాళ్ళు, రాష్ట్రానికి అనుకూలంగా లేరు. మీరు ఎంఎస్ఓలు ఇప్పుడు ఒక నిర్ణయం చేసి సమైక్యతను కోరుకున్న హైదరాబాద్ నగరవాసుల్లో ఉన్న వాళ్ళకి డిస్కనెక్ట్ చేస్తారా మీ కనెక్షన్స్? సార్ మీరు హైదరాబాద్ నగరవాసులు చెప్పండి, శ్రీనివాసరెడ్డి గారు, హైదరాబాద్ నగరవాసులు సమైక్యాన్ని కోరుకున్నారో, తెలంగాణ వాదానికి మద్దతు ఇచ్చిండ్రో చాలా సందర్భాల్లో తేలిపోయింది. హైదరాబాద్ నగరంలో ఉన్న వాళ్ళు కూడా సీమాంధ్ర నాయకులు, పెత్తందారులు కొంతమంది లేనిపోయిన ఉన్నారు. మైనారిటీ, దాడులు చేస్తారు. 100 మంది, 200 మంది, 2000 మంది. ఇవాళ చూడండి, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క సమైక్యవాది మీద కానీ, లేదు సీమాంధ్ర ప్రజల మీద కానీ ఇలాంటి దాడులైనా జరిగినాయా? జరగలేదు. తెలంగాణ గడ్డ అనేది త్యాగాల గడ్డ. ఇక్కడ త్యాగాలు చేస్తాం మేము. కోటేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు అడుగుతుంది, ఇక్కడ సమైక్యతను కోరుకునే చాలా మంది, కొంతమంది ఉన్నారు కదా, మరి వాళ్ళకి కూడా మీరు మొత్తం కనెక్షన్స్ కట్ చేస్తారా? మేడం, సమైక్యం కోరుకునే వాళ్ళు ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళందరినీ సపోర్ట్ చేసిండ్రు. ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏతుందో, తెలంగాణ మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఉద్దేశం ఏతుందో, ఈ ఉద్దేశానికి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వారి మద్దతు కూడా మా ఆపరేటర్లకు ఉంది. మిమ్మల్ని ఇప్పటి వరకు ఎవరు అడగలేదా ఆ 2 ఛానళ్లు ప్రసారం చేయాలని? ఎవరు మమ్మల్ని అడగలేదు. మిమ్మల్ని కూడా అడగలేదా? మేడం, ఛానళ్ళు మేము ప్రసారాలు ఇచ్చేటప్పుడు ఏబిఎన్ కానీ మాతో శ్రీనివాసరెడ్డి గారు, రమేష్ గారు, శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాక మనం మాట్లాడదాం. చెప్పండి శ్రీనివాసరెడ్డి. చెప్పండి. నేను ఒక్క ప్రశ్న మిత్రుడిని అడగదలిచాను. అదేమిటంటే, మీరు వ్యాపారం చేస్తున్నారు, మీకు ఆగ్రహం వచ్చింది, మన తెలంగాణకు వ్యతిరేకంగా వారు వ్యవహరిస్తున్నారు, మనం నిరసన తెలపాలా? నిరసన తెలపటానికి ఒక మార్గంగా మీరు ఎంచుకున్నారు. మీరు చేసే వ్యాపారానికి చట్టం అనేది ఒకటి వర్తిస్తుందా లేదా? ఆ చట్టం ప్రకారంగా
మీరు ఇప్పుడు చెప్తున్నారు అవన్నీ ఈ 2 ఫ్రీ ఛానల్సే అని. మీరు క్యారేజ్ ఫీజు వసూలు చేస్తున్నారా లేదా వాళ్ళ దగ్గర నుంచి? సార్ 2, మీరు బకెట్ ఛానల్స్గా సబ్స్క్రైబర్స్కు ఏ ఛానల్స్ ఇస్తామని చెప్పినటువంటి, ఒక్క నిమిషము మిత్రులు, ఒక్క నిమిషం నేను వింటాను తర్వాత. బకెట్ ఛానల్స్ ఇస్తున్నారు, సబ్స్క్రైబర్స్కు మీరు ఏమేమి ఇస్తున్నారని చెప్పుకుంటున్నారే, ఆ ఛానల్స్లో ఈ TV9, ABN, ఆంధ్రజ్యోతి ఛానల్స్ ఉన్నాయని చెప్పి సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటున్నారా లేదా? అలాంటి వాళ్ళకి మీరు నోటీస్ ఇవ్వాలి కదా, మేము వీటిని బంద్ చేస్తున్నామని చెప్పి. చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వానికి ట్రాయ్కి తెలపాలి కదా. అలాంటి చట్టంలో ఉందా లేదా? అయ్యా, తెలంగాణ ప్రజలందరూ కూడా నోటీస్ ఇచ్చినా నోటీస్ ఇవ్వకున్నా కూడా మేము చేసిన ఈ చర్యను సమర్థిస్తూ ఎన్నడూ గడప లోపలికి వెళితే బిల్లు ఇచ్చేవాళ్ళు ఇవాళ ఈ ఛానల్ బంద్ చేస్తే గడప దాటి ముందుకు వచ్చి మాకు బిల్లులు ఇస్తూ ఉన్నారు. మా కలెక్షన్ బాయ్లు మొదటిసారిగా కేబుల్ నెట్వర్క్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు సంతోషంగా మాకు బిల్లులు తెస్తూ ఉన్నారు. నేను నెలకు 20,000 వసూలు చేసే నా స్థానం లోపల 25,000 వస్తున్నాయి. ఎందుకంటే మా బిడ్డలు పోరాటంలో నిలబడ్డారు, 2 ఛానళ్ళు బంద్ చేసుకున్నారు. వీళ్ళకి నైతిక మద్దతు ఇవ్వాలని నెలవారీ బిల్లులు ఎదురు తీసుకొచ్చి ఇస్తున్నారు తెలంగాణ ప్రజలు. రెడ్డి గారు ఎదురు తీసుకొచ్చి ఇస్తున్నారండి. దానికి మాకు సపోర్ట్ ఉన్నట్టా లేనట్టా చెప్పండి. వాళ్ళ ఒక పేపర్, మీ పేపర్ ఉందండి, ఒక పేపర్ ఉంది, ఆ పేపర్ సర్క్యులేషన్ పెరిగితే ఇన్ని కాపీలు అమ్ముడుపోతున్నాయని సంతోషపడి ఎట్లయితే పబ్లిష్ చేస్తున్నారో ఇవాళ మాకు బిల్లులు ఆ విధంగా వస్తున్నాయి. దీన్ని ఏమంటారండి? మీడియాలో కొంతమంది వ్యక్తులు మాత్రమే రాద్ధాంతం చేసి కోర్టుకు వెళ్ళారండి. కోర్టు ఏం చెప్పింది? కోరేది ఒక్కటి. కోర్టుకు వెళ్ళారండి. కోర్టు ఏం చెప్పింది? వాళ్ళ హైకోర్టుకు వెళ్ళారు. మీరు హైకోర్టు నుంచి మీకు వచ్చింది ఏంటి? దాన్ని కాదని కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళారు, చట్టాన్ని చేతిలో తీసుకుందాం అనుకున్నారు. మంత్రి గారు ఏం చెప్పారు చెప్పండి సార్. శ్రీనివాస్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు చెప్పారు. కోర్టు ఏం చెప్పారో చెప్పమని అడుగుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, కోర్టు న్యాయ వ్యవస్థ మీకు నమ్మకం ఉందా? చెప్పండి. న్యాయ వ్యవస్థలో పిటిషన్ వేశారండి పూర్తిగా. అవునండి, న్యాయ వ్యవస్థ ఏం చెప్పింది మీకు ఐడియా ఉండదండి. ఇది ఎంఎస్ వాళ్ళకు ఎవరైతే ఉన్నారో ఛానల్ యాజమాన్యానికి సంబంధించిన చెప్పారు కదండి. మరి అర్థం చేసుకున్నది అవునండి, కోర్టులో మేము చేసిన తప్పని తేలితే చెప్పండి. కోర్టు ఏం చెప్పిందో నాకు చెప్పండి. కోర్టు శ్రీనివాస్ రెడ్డి గారు, జడ్జిమెంట్ ఏం చెప్పిందో చెప్పండి. కోర్టు ఏం చెప్పిందంటే ఇది ఎంఎస్ఓలకి ఛానల్ యాజమాన్యాలకు సంబంధించిన విషయము, దీంట్లో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పారు. ఈ విషయము విఘ్నులైన మేనేజ్మెంట్ గారు తెలియదా? కోర్టు పరిధికి వెళ్తే ఏం జరుగుతుందని? వదిలిపెట్టండి. మీరు ఇవాళ మాట్లాడుతున్నారు ఆ 2 ఛానళ్ల పక్షాన, కానీ ఎవరైతే నిరుద్యోగులు ఉండి కేబుల్ వ్యవస్థ మీద ఆధారపడి జీవిస్తున్న ఆపరేటర్లు ఉన్నారో వారి నెలవారీ బిల్లులు కట్టొద్దని ఆంధ్రజ్యోతి యాజమాన్యం అక్కడ ఉన్న స్థానిక లీడర్లతోటి పేపర్ స్టేట్మెంట్లు ఇప్పిస్తే ఆనాడు మీరు అందరు ఎక్కడ పోయినండి? రండి వరంగల్ జిల్లాకి. వరంగల్ జిల్లా ఎడిషన్లో కేబుల్ బిల్లులు కట్టకండి, ఆంధ్రజ్యోతి ఛానల్ రాకుంటే అన్నారు. ఆంధ్రజ్యోతి ఛానల్ పెట్టుకొని మేము ABN ఛానల్ పెట్టి మేము బిల్లు వసూలు చేస్తున్నామండి. దానికి సమాధానం చెప్పమనండి. రాధాకృష్ణ గారు రమ్మని చెప్పండి. ఆ జిల్లా ఎడిషన్లు ఎట్లా ప్రింట్ అయినాయో అవి ప్రజల ముందు పెట్టండి. ఎందుకు చేస్తారు? మా ఫోటో కొడతారా? ఇవాళ 100 కంపెనీలు వచ్చి 10 మందికి ఉద్యోగాలు ఇస్తారంటే దాని పతాక శీర్షిక రాస్తాను. మీరు దీని మీద ఆధారపడ్డ వాళ్ళు బదార్లో పడడానికి బిల్లులు కట్టొద్దని ఓ పార్టీ నాయకుడిని, బిల్లులు ఇవ్వకండి ABN చూపించకుండా ఇంకో పార్టీ నాయకుడిని పెట్టి కవర్ మెయిన్ ఎడిషన్లు వేస్తుంటే దానికి ఏం సమాధానం చెప్తారండి మీరు? మేము నోటీస్ ఇవ్వకుండా బంద్ చేసామనుకుంటారు. ఓకే, మీరేం చేయాలి? విజ్ఞత తెలిసిన వాళ్ళు, సమాజాన్ని ప్రక్షాళన చేస్తా అన్నారు, పాత్రికేయ వృత్తిలో ఉన్న వాళ్ళు, పేపర్ యాజమాన్యం నుంచి ఛానల్ యాజమాన్యానికి వచ్చిన మీరు రాధాకృష్ణ గారు, మీరా ఈ చౌకబారు వ్యక్తులు చిన్న ఆపరేటర్ల మీద చేయడం మీకు ధర్మమా? ఆ రోజు చెప్పారు మా జిల్లా ప్రజలు చెప్పారు, బంద్ చేయండి, ఎవరి మాట వినాం, తెలంగాణ ప్రజల నైతిక విలువలే అంతిమం, ఇక్కడ మీకు మేము బిల్లులు ఇస్తాం, ఏ నాయకుడు చెప్పినా మాకు అక్కర్లేదు. ఎవరైనా ఈ భూమిలో పుట్టిన వాళ్ళే, ఏదైనా సరే సార్, ఏ ఉద్యమైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, వ్యవస్థ అయినా సరే, అక్కడి ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఉండాలి, ఉంటేనే దాని మనుగడ ఉంటుంది అనేది స్పష్టం. ఎక్కడైనా సరే, నేనైనా సరే నా వినియోగదారులకు ఇష్టానికి అనుకూలంగా నడుచుకోవాలి. మీరైనా సరే అక్కడ ప్రజల మనోభావాలకు అనుకూలంగా మీరు వార్తలు రాయాలి. ఇన్నాళ్ళు మీరు చాలా పెద్దవాళ్ళు, మీ అనుభవం అంతా లేదు, మా వయసు మీకు తెలియంది కాదు. కాకుంటే మీరు వారి పక్షాన మాట్లాడడం దయచేసి. వారి పక్షాన మాట్లాడడం లేదు కోటేశ్వరరావు గారు, పూర్తిగా మీడియా పక్షాన మాట్లాడుతున్నాం. ఎందుకంటే రాజ్యాంగంలోనే మనకి మీడియా స్వేచ్ఛ అనేది ప్రసాదించింది. చెప్పేది ఒక్కటి చెప్పండి. మీరు గ్రహిస్తారన్న ఆలోచనతో చెప్తున్నాను.
మేము యాజమాన్యాలకు అనుకూలమైన వాళ్ళం కాదు. మీకు ఎంఎస్ఓలకు యాజమాన్యాలకు చాలా దగ్గరి సంబంధం, అవినాభావ సంబంధాలు ఉన్నాయి. మాకు యాజమాన్యాలతో, వర్కింగ్ జర్నలిస్టులకు యాజమాన్యాలతో ఎల్లప్పుడూ కొట్లాటనే, ఎల్లప్పుడూ తగాదాలనే, ఎల్లప్పుడూ కోర్టులకు వెళ్ళటమే. మా కన్సర్న్లా ప్రజల పక్షాన ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. దాన్ని ఎంఎస్ఓలు కాలరాస్తున్నారు. అది నేను చెప్పదలుచుకున్నాను. ఈ ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అతి పవిత్రమైంది. దాన్ని రక్షించటానికి పూనుకోండి. ఇదే అంశం మీద చర్చ కొనసాగించే ముందు ఓపెన్ టాక్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. చెప్పండి రమేష్ గారు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, ఇద్దరు కూడా ప్రజలకి తెలుసుకునే హక్కు ఉంది. ఖచ్చితంగా ఏ విషయాన్నైనా తెలుసుకునే హక్కు ఉంది. ఆ హక్కు ప్రకారం ఖచ్చితంగా మీడియా అనేది ప్రసారం కావాలి. అదేవిధంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)లో మనకి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగమే మనకి ప్రసాదించింది. ఆ హక్కు ప్రకారం అయినా కూడా ఈరోజు మనం ఛానళ్ళని చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా లేదా చెప్పండి. తప్పకుండా మేము రాజ్యాంగం గౌరవిస్తున్నాం. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే అడిగారు, ప్రజలకి తెలుసుకునే హక్కు ఉంది, ఆ హక్కును మీరు ఎలా కాలరాస్తారు? రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం. ఒక ABN TV9 ఛానల్లో ఒక ప్రసారాలను బంద్ చేసినంత మాత్రంలో స్వేచ్ఛను హరించినట్లు కాదు. మిగతా ఛానల్స్ ఉన్నాయి, అన్ని ఏ ఛానల్ మేము బంద్ పెట్టలేదు. అట్లాగే అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదు మాట్లాడినంత మాత్రాన అదొకటే కాదు. ఇప్పుడు ఎవరు కానీ ఏ ప్రాంతంలో ఉన్న ప్రజలైతే ఉన్నారో ఆ ప్రాంతంలో ఆ ఛానల్, తమిళనాడులో ఉంటే తమిళ లాంగ్వేజ్కి దానికి ప్రాధాన్యత ఇస్తారు కస్టమర్లు. ఆ ఛానల్ తీసుకొచ్చి మేము ఇక్కడ చూపిస్తామంటే ఆ లాంగ్వేజ్ మాకు రాదంటారు. అట్లాగే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ భావాలు, తెలంగాణ సంస్కృతి కావచ్చు, తెలంగాణ ప్రజలకు అనుకూలమైనటువంటి ఇంపుగా ఉండేటిది, వాళ్ళకు నచ్చే విధంగా ప్రసారాలు ఉన్న వాటిని కోరుకుంటారు. ఆ ఛానల్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ఛానల్కి అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా లేదు కాబట్టి వద్దన్నారు కాబట్టి తిరస్కరించాము. తెలంగాణ ఉద్యమం అనేది ఈ ఛానళ్ళు ఎప్పుడు చూపించకుండానే ఉద్యమం అంత ఉధృత స్థాయికి వచ్చిందంటారా? మేము చూపించాలన్నట్లే. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు సమైక్యవాదులు తీసేయమంటే తీసేస్తారా అంటున్నారు. సమైక్యవాదం వినిపించవచ్చు, వద్దన్నట్లే. తెలంగాణ యొక్క ఉద్యమాన్ని కించపరిచే విధంగా తెలంగాణ ప్రజాప్రతినిధులను కావచ్చు, తెలంగాణ ప్రజలను కావచ్చు, తెలంగాణ ఉద్యమాన్ని కావచ్చు కించపరిచినప్పుడు మాత్రమే మేము దాన్ని వ్యతిరేకించినాం. అంతేకాని భావస్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది, సమైక్యాంధ్రాన్ని వాళ్ళు అనొచ్చు, ప్రత్యేక తెలంగాణలో అనొచ్చు, దాంట్లో మేము తప్పువట్లే. ఎవరు అనేదైనా చూపించండి. మీడియా స్వేచ్ఛను ఆయన హరించిండ్రు. ఇవాళ మీడియాను రాజకీయం చేసేది ABN TV9 వాళ్ళు. ఇప్పుడు పత్రికలు చెప్పినట్లు మేము కూడా ఎక్కడికక్కడ బులెటిన్లు ఇస్తున్నాం. మా దగ్గర రిపోర్టర్స్ ఉన్నారు. మేము కూడా మీడియా మాకెంతో కొంత తెలుసు. వారు అనుకున్నట్టు మీడియా విలేకరులకు, మీడియాకును యాజమాన్యాలకు ముడిపెట్టద్దండి. ఇది కేవలం MS వాళ్ళకి మరి పత్రిక ఛానల్ యాజమాన్యాలకు మాత్రమే సంబంధం. ఇది ఇద్దరు మాత్రమే సమన్వయంతో నడవాల్సినటువంటిది. అది నడిపించాలన్నా బంద్ చేయాలన్నా. అంతేకాని కోర్టులకు వెళ్తే కోర్టు అదే చెప్పింది, ఈరోజు అది పక్క పెట్టేసి. మీరు చర్చలకు సిద్ధంగా ఉన్నారా ఛానల్స్ తోటి? చర్చల పరిస్థితి దాటిపోయింది. సంబంధించిన విషయం అంటున్నారు, ఆ యాజమాన్యంతో మీరు చర్చలకి సిద్ధంగా ఉన్నారా? వాళ్ళకి యాజమాన్యం మాతో చర్చలు జరిపే పరిస్థితి దాటిపోయింది. వాళ్ళు ఏం చేశారు, ప్రజల్లో తెలుసుకుందాం అనుకున్నారు, ప్రజలని మా మీద తిరుగుబాటు చేయాలనుకున్నారు బిల్లులు కట్టకుండా. కానీ వారు ఎప్పుడైతే ఆ ప్రకటన చేసిండ్రో ప్రజలు మాకు బిల్లు ఇంకా రెట్టింపైనాయి, ప్రజల నుంచి మా మద్దతు పెరిగింది. ఆ తర్వాత వారికి అనుకూలంగా ఉన్న ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకురావాలనుకున్నారు. ప్రభుత్వం ఒత్తిడి కూడా మా మీద పనిచేయలేదు. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మీరంటున్నారు చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుందని మీరంటున్నారు. కానీ మీకు వచ్చినటువంటి ఆలోచన ఆ యాజమాన్యం రాలే. అంటే మాతో బలప్రయోగం చేయాలంటారు, మా మీద గూండాలు అంటారు. అంటే వాళ్ళు ఛానల్ చూపిపోతే మేము గూండాలం అవుతామా? బిల్లులు ఇవ్వద్దంటారు. పొలిటికల్ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్. అవునండి, వాళ్ళది సంబంధించిన ఛానల్ ప్రసారం కావడానికి ఎవరు లేరు. మేము వాళ్ళిద్దరమే కలిసినాము. వాళ్ళ ఛానల్ మా బాక్స్ ఇచ్చినారు, ఇది రిలే చేయమన్నారు, మాకు వాళ్లకు ఈ ఛానల్ నడిపించమన్నారు, ఇది న్యూస్ బులెటిన్ అనుకున్నాం, మేము ప్రసారాలు చేసాము. బంద్ అయింది, మీరు ఎందుకు బంద్ చేశారని అడగాలిగా. మీరు ఎందుకు బంద్ చేశారు, మా తప్పేంటి అని MS వాళ్ళతో చర్చలు జరపాలిగా. రమేష్ గారు, ఇదే అంశం మీద పొన్నం ప్రభాకర్ గారు మాజీ MP లైన్లో ఉన్నారు. ప్రభాకర్ గారు చెప్పండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో TV9 అదేవిధంగా ABNకి సంబంధించిన వివాదం చూస్తున్నాం. ఆ ఛానళ్ళ మీద నిషేధం విధించి ఈరోజు 89వ రోజు ఈరోజు సమీపిస్తోంది. దీని మీద మీరేమంటారు?
మళ్ళీ సాంకేతిక కారణాల వల్ల పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడలేకపోయారు. చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఎవరు చెప్పినా అంతిమంగా ప్రజలు ఏదైతే కోరుకుంటారో అది ఇవ్వడం మా బాధ్యత. ఒకటి, ఈ రోజే ఎందుకు బంద్ చేసాం కాదు, ఇది మొదటిసారి కాదు. ఇంతకు పూర్వము చాలాసార్లు తెలంగాణ ఉద్యమం జరిగే కాలం లోపల చాలాసార్లు కొన్ని ఛానళ్ళని మేము నిలుపుదల చేశాము. తర్వాత మా వైఖరి మార్చుకుంటామన్న హామీతో ఆన్ చేశాం. ఇప్పుడున్న పరిస్థితి లోపల తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ పునర్నిర్మాణం జరగాల. సాధించుకున్న తెలంగాణని బంగారు తెలంగాణ చేసుకోవాలా. తెలంగాణలో బంగారు భవిష్యత్తు ప్రతి ఒక్క పౌరునికి ఉండాలా. ఇక్కడ అమరులైన కుటుంబాలు ఉన్నాయి, తెలంగాణలో దగాపడ్డ కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరి పునర్నిర్మాణం కోసం ఒక ఆలోచనయుక్తమైనటువంటి ఆలోచన చేసి ఏ ఛానల్ అయినా కూడా మేము చేసుకుంటాం. సద్విమర్శని స్వీకరిస్తారు ఇక్కడ ప్రజలంతా. తెలంగాణ జాతి కోసం ఉండాలా, అంతే తప్ప తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభిమానించి తెలంగాణ శాసనసభ పంపిన వ్యక్తులను కించపరిచే విధంగా ప్రవర్తించడం ఛానళ్ళకు నిజం కాదు. ఈ ఛానళ్ళను మేము చూపించండి. ఇవాళ టీవీ9 అనే లోగో ఎక్కడ కనపడింది? మా ఇంట్లో మేము కదా. వాళ్ళు రూపం ఇస్తే ఆ రూపాన్ని ప్రతి రూపాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా మేము. వాళ్ళ జన్మనిచ్చింది మేము, పునర్జన్మను ప్రసాదించింది కేబుల్ వ్యవస్థ. ఈ వ్యవస్థ లేకుండా వాళ్ళు ఎక్కంటారు? ఇవాళ ఏబిఎన్ ఛానల్ ఎక్కడుంది? దాని మూలాలను మర్చి మా మీద దాడులు చేయించి మమ్మల్ని గుండాలుగా చిత్రీకరిస్తే ఏ విధంగా చేయాలి అంటే? కోటేశ్వరరావు గారు, పొన్నం గారు మళ్ళీ లైవ్లోకి వచ్చారు. పొన్నం గారు చెప్పండి, ఈరోజు టీవీ9 అదేవిధంగా ఏబిఎన్ తెలంగాణలో ఆ 2 ఛానళ్లపై ఎంఎస్ఓలు నిషేధం విధించి ఈరోజు 89వ రోజుకు చేరుతుంది. దీన్ని అంటే ఎలా పరిష్కరించాలంటారు ఈ వివాదాన్ని? పరిష్కారం నేను కాదు చేయాల్సింది, పరిష్కారం ప్రభుత్వం చేయాలి. ఎందుకంటే అన్నిటికీ సరే ఎంఎస్ఓల సమస్యన వాళ్ళు భాష ఉపయోగించడం తప్ప అనేటువంటి మాటను పరిష్కారం చేయాల్సింది ప్రజాస్వామ్యంలో. తప్పును తప్పు అంటూ వాళ్ళని ఆ విధంగా భవిష్యత్తులో చేయకుండా ఏదైనా చేస్తాం, వ్యవస్థ జరగాలి కదా. ఏదైనా శాశ్వతం కాదు కదా. కాబట్టి ప్రభుత్వం అనేటువంటి వాళ్ళే ఇప్పుడు ఎంఎస్ఓలకును డిష్ టీవీలో ఇన్ని రోజులు 89 రోజులుగా మేము ఏమనుకున్నామంటే ఎంఎస్ఓలు తెలంగాణ ప్రజల పక్షాన ఈ యొక్క వ్యాఖ్యలకు నిరసనగా బంద్ చేసినారు కావచ్చు టీవీ ఛానల్ అనుకున్నాం. కానీ నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా భుజాన్ని ఎత్తుకొని ఇటువంటి వాటిని మెడలు ఇరిచిపారేస్తాం అన్నాక మేము రియాక్ట్ కావాల్సి వస్తుంది. ఏమిటంటే గవర్నమెంట్లు ఉన్నోళ్ళు అద్దాల మెడలు ఉన్న వాళ్ళని ఎవరైనా విమర్శిస్తుంటారు. ఎంఎస్ఓలు వాళ్ళ పార్టీ వాళ్ళకు ఉండబడేటువంటి తెలంగాణ భావం లోపల చూస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా ఎంఎస్ఓలను తెలంగాణకు సంబంధించి ఎన్టీవీ లేకపోతే ఇతర ఛానల్ ఒక్కొక్కసారి దుష్ప్రచారాన్ని వస్తే మీ ఉద్యోగాల మమ్మల్ని కూడా అనేక సందర్భాలు తెలంగాణ అంటే ఎంఎస్ఓలో ఒక కేసీఆర్ కాదు మేము కూడా ఉన్నాము. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మమ్మల్ని ఎంపీలుగా అనేక సందర్భాల కిందికి చూపెట్టే ప్రయత్నం జరిగినప్పుడు మరి వీళ్ళు స్పందించలేదు. ఎందుకు ఈ తెలంగాణ ఎంఎస్ఓ బిడ్డలు నా అన్నదమ్ములు అని అనుకుంటున్నా. కాబట్టి ప్రభుత్వంలో పెద్దలు నా సోదరులైన ఎంఎస్ఓలకు సంబంధించి కానీ ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని నా భావం. ఇది ముఖ్యమంత్రి గారు స్వయంగా మెడల్ విషేస్తామనంటే ఇక మరి రేపు పొద్దున ఇలా నేను అడిగిన నేను జానారెడ్డి గారు 2 ఎంపీలు 4 ఎమ్మెల్యేలు వివేక్ గారు అందరం కలిసి దగ్గర పర్యటన చేస్తున్నాం. నమస్తే తెలంగాణ చిన్న వార్త కూడా లేదు. మరి ఈ సోదరులు నమస్తే తెలంగాణ మీద రేపు సర్క్యులేషన్ బంద్ చేయాలని పేపర్ హాకర్ సీనర్ దాన్ని బంద్ చేయగలుగుతారా? ఓకే పొన్నం గారు మీరు లైన్లోనే ఉండండి. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. శ్రీనివాసరెడ్డి గారు, నేను పొన్నం ఏం చెప్పారు నాకు పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్పారు నాకు వినిపించలేదు సాంకేతికంగా. పొన్నం ప్రభాకర్ గారు ఇన్నాళ్ళు ఇది ఎంఎస్ఓలు టీవీ9 అదేవిధంగా ఏం చెప్పారు? పొన్నం ప్రభాకర్ గారు ఈ 2 ఛానళ్ళకి అదేవిధంగా ఎంఎస్ఓలకి సంబంధించిన వివాదం అని అనుకున్నాము. కానీ నిన్న ముఖ్యమంత్రి గారి ప్రకటన చూసిన తర్వాత ఇది ప్రభుత్వ ప్రమేయం ఉంది అని అనిపిస్తుంది. అదేవిధంగా మెదక్లో వాళ్ళు పర్యటన చేసిన సందర్భంగా జానారెడ్డి గారు కానీ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు కానీ వీరంతా పర్యటన చేసిన సందర్భంగా ఒక్క వార్త కూడా నమస్తే తెలంగాణలో రాలేదు. అటువంటిది ఆ సంస్థకు సంబంధించిన ఛానల్ని కూడా మీరు బంద్ చేస్తారని ఎంఎస్ఓల్ని ప్రశ్నించారు శ్రీనివాసరెడ్డి గారు. మీరు కూడా ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పండి. ఇప్పుడు కోటేశ్వరరావు గారు, నేను ఒక్కటి మీకు విజ్ఞప్తి చేసేది, ఇది వ్యాపార వింటున్నారా? మాట్లాడొచ్చా? మాట్లాడండి కోటేశ్వరరావు గారు. ఇది వ్యాపార సంబంధాలకు మించినటువంటి అంశము. మీరే గుర్తించారు.
ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం. ప్రజలకు సంబంధించినటువంటి అంశంతో పాటు దీంట్లో భావ ప్రకటన స్వేచ్ఛ ఇమిడి ఉంది. ఇది గ్రహించమని చెప్పి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ నిరసన ప్రజలకు అర్థమైంది, మీ నిరసన ప్రపంచానికి అర్థమైంది, అందరి నిరసన ప్రపంచానికి అర్థమైంది. కానీ ఆ పేరుతో భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటామని చెప్పే ధైర్యంకి పూడుకోవద్దు మీరు. ఇది రాజ్యాంగపరమైనటువంటిది. మనం రక్షించుకోవాల్సి మన విమర్శకులకైనా ఇలాంటి స్వేచ్ఛ ఉండాలని కోరుకోవాల్సినటువంటి ప్రజాస్వామ్య దేశము. దీన్ని గుర్తించమని చెప్పి మీకు కోరేది. ఓకే, థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. సార్, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రజలకు ఏ విధంగా ఉంటుందో మాకు కూడా అదే విధంగా ఉంటుంది. మా భావాన్ని ప్రకటిస్తున్నాం ఈ ఛానల్ని ఆపడం ద్వారా, మా భావాన్ని వ్యక్తీకరిస్తున్నాం ఈ ప్రసారాన్ని నిలుపుదల చేయడం వల్ల అని మేము ఆ యజమాని తెలియజేసినాం. ఇంతకు పూర్వం కూడా తెలియజేసినాము. వాళ్ళలో స్పందన రాలేదు. మళ్ళీ అదే తప్పును పునరావృతం చేస్తుంటే ఇప్పుడు మేము బంద్ చేసాం సార్. మాకు కూడా భావాలు ఉంటాయి. ఒకరి భావ ప్రకటన స్వేచ్ఛ ఇంకొకరికి ఇబ్బంది కలిగేద్దు అనేది రాజ్యాంగంలో ఉంది. నేను చేస్తలేము. మిగతా అన్ని ఛానల్ కూడా మేము ఇస్తున్నాం. అయ్యా, మా శక్తి లేదండి, ఇది మీ ఇద్దరి మధ్య వ్యవహారం కాదు. ఎంఎస్ఓలు యాజమాన్యాల మధ్య వ్యవహారం కాదు, ప్రజలకు సంబంధించింది. గుర్తించాల్సిన విషయం అది. అవును సార్, మా మధ్యన వ్యవహారంతో ఇన్నాళ్ళు ఆన్ చేశాం. ఇప్పుడు మధ్యన ప్రజలు వచ్చారు. ప్రజల ఇష్టం కోరిక మేరకే మేము ఇవాళ బంద్ చేసామని తెలియజేస్తున్నాం సార్. ఇన్నాళ్ళు మాకు ఈ ఛానల్ యాజమాన్యాలకు ఉన్న కమిట్మెంట్స్ అయితే, అగ్రిమెంట్స్ అయితే కోటేశ్వరరావు గారు ఒక్క సెకండ్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఇవాళ ఒక 60 ఛానల్లో 70 ఛానళ్ళు ప్రసారం చేస్తున్నారు. ఈ 70 ఛానళ్ళు ప్రజలే మాకు ఈ ప్రసారం చేయమని కోరారా, మీరు పెట్టారా? ఎంతమంది ప్రజలు వీటిని కోరారో చెప్పండి. మీకు సార్, మన ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల మెజారిటీ అనేది లాగా ఉంది. ఒక్కరు ఎక్కువన్నా కూడా అది మెజారిటీ. ఇవాళ మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని కోరుకుంటున్నారు. పొన్నం గారు కూడా లైన్ లో ఉన్నారు. చెప్పండి ప్రభాకర్ గారు, మీరేమంటారు? ఇప్పుడు మెజారిటీ ప్రజలు అనేది ఎట్లా లెక్కేస్తూ మళ్ళీ సర్వే చేసినట్టు సర్వే లెక్కే నేను నాకు కావాలని అడుగుతున్నా అనుకో, ఏం చేస్తావా? ఎట్లా ఇస్తారా మరి చెప్పండి. ఇప్పటి వరకు కూడా ఒక్కళ్ళు కూడా తెలంగాణ ప్రాంతంలో ఒక్క వినియోగదారుడు కూడా వచ్చి మాకు ఈ ఛానళ్ళు కావాలని అడగలేదు అనేది ఇక్కడ ఎంఎస్ఓలు అంటున్నారు. నేను టీవీ ద్వారా అడుగుతా ఉన్నా ఎంఎస్ఓలను, నాకు టీవీ నేను ఏబిఎన్ కూడా కనెక్షన్ ఇవ్వండి. నాకు ఇష్టం ఉంటే చూస్తా, లేకపోతే లేదు, నాకు ఇవ్వండి అన్నా. చెప్పండి. అట్లాంటి ఫెసిలిటీస్ ఉందన్నా. డిటిహెచ్లో మీరు కావాలనుకున్నప్పుడు ఏబిఎన్ టీవీ నేను వస్తుందన్నా? వస్తలేదు కదా, డిటిహెచ్లో వస్తుందన్నా. అన్నా ఇప్పుడు కేబుల్ టీవీ ప్రత్యామ్నాయం ఒకటి లేదన్నా. ఇంతకుముందు ఒక కేబుల్ టీవీ ఉండేదన్నా. ఇప్పుడు మనకు వద్దనుకుంటే ఒక స్పోర్ట్స్ ఛానల్ క్రికెట్ అన్నా. ఈరోజు క్రికెట్ కనుక రాకపోతే రేపు తెల్లారేసరికి నువ్వు ప్రొవైడ్ చేస్తావా లేదా, లేకపోతే మేము డిటిహెచ్ తెచ్చుకుంటామని చెప్పి తెచ్చుకుంటున్నారు. వినియోగదారులు ఫిట్ చేసుకుంటున్నారు. నేను కేబుల్ టీవీ మీద ఆల్రెడీ నాకు కనెక్షన్ ఉంది. ఎంఎస్ఓలు ఉన్నారు దానిలో. వాళ్ళు కూడా నా తెలంగాణ సోదరులు, నేను తెలంగాణ బిడ్డనే. అరే నేను టీవీ చూడడం చూడకపోవడం నా ఇష్టము. నువ్వు కనెక్షన్ నీకు వ్యక్తిగతంగా ఒక ఎంఎస్ఓకి జరిగిన నష్టం కాదు. ప్రజల మీద కించపరిచింది కాబట్టి ప్రజలు చూస్తారా చూడరా, ప్రజలు నువ్వేందుకు నిర్ణయం తీసుకుంటున్నావు? చెప్పు ప్రభాకర్ అన్న, చెప్పన్నా. ఈ టీవీ 9 ఏబిఎన్ ఎవరో మమ్మల్ని తిడితే మేము బంద్ చేయలేదన్నా. మనల్ని నేతల్ని, మన నాయకుల్ని, మీలాంటి వాళ్ళని తిడితేనే మేము బంద్ చేస్తామన్నా. ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. ఆ హౌస్ లోపల అన్న ఆ హౌస్ లోపల అన్ని పార్టీలు ఉన్నారు. మన ప్రజలు, తెలంగాణ ప్రజలు ఓటేసి పంపించిన అన్ని పార్టీలు ఉన్నారు. మీరు అడగాలన్నా. గతంలో తెలంగాణకి సంబంధించిన ఎంపీలను కూడా తిట్టారు. అప్పుడు మీరు ఎందుకు బంద్ చేయలేదు అనేది పొన్నం ప్రభాకర్ గారు అడుగుతున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం చేస్తుంటే, తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు వాళ్ళని కించపరిచారు. మేము తెలంగాణ కోసం పోరాడుతున్నప్పుడు ఇది ఆంధ్ర ఛానల్స్ మమ్మల్ని పూర్తిగా దద్దమ్మలాగా చూపించేటువంటి ప్రయత్నం జరిగితే ఎందుకు ఆనాడు పని చేయాలి? ఈ దేశం ఎందుకు రాలే అన్న? ఉద్యమం అనేది ఒకనాడే పుట్టి ఒకనాడే పెరగదు. ఉద్యమంలో మేము కూడా మీలాంటి వాళ్ళు ఉద్యమం చేస్తుంటే మీ ఉద్యమం వెనకాల మేము వచ్చి మీ నుంచి నేర్చుకున్న
తెలివితోనే ఇవాళ ఈ ఛానల్ బంద్ చేశాం. ఆ రోజు మొదటి దిశలో మేము ఉన్నాం. ఈ రోజు ఏం జరుగుతుందని తెలుసుకునే దిశలో ఉండి ఈ రోజు బంద్ చేసామన్నా. మేము ఇచ్చే బంద్ చేసాం. చూడు బ్రదర్, ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తే ఉద్యోగం విజయవంతమైందన్న ఈ రోజు నీకు బాధ అనిపించింది పర్వాలే. నేను గవర్నమెంట్ చేస్తున్నాను. నేను అడగలే ఇన్ని రోజులు ఎంఎస్ఓలు ఈ యొక్క నిషేధాన్ని ఎత్తివేయమని నేను 89 రోజులు అడగలే, స్పందించలే. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అద్దాల మెడలో కూర్చున్న వ్యక్తులు మెడలు ఇరిచేస్తామని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు నిన్ను ఆ టీవీలో వాళ్ళని కూర్చోబెట్టాలి, తప్పైతే తప్పని చెంపలేపేయాలి, లేకపోతే చర్యలు తీసుకొని మొత్తం నిషేధింపజేయాలి. కానీ నిన్న మధ్యలో పెట్టి ఆటాడుతున్నారు చూడు, అది మంచిది కాదని చెప్తున్నా. అట్లా నేను ఇప్పటివరకు పని చేసి ఎందుకు ఎట్టిగా అడగలే నిన్ను. 89 రోజులు నీ మీద స్పందించలే నేను. నిన్నటి మీటింగ్ లో మెడలు ఇరిచేస్తామంటే అద్దాల మెడల అధికారంలో ఉన్న వ్యక్తులే మెడలు ఇరిచేస్తామంటే నేను రియాక్ట్ అవుతున్నా తప్ప డెమోక్రసీలో నీ హక్కును నేను కాదంటలేను. నీ హక్కును నేను ఎప్పుడు అడ్డవస్తాను సోదరా, జై తెలంగాణ బిడ్డ. అన్న ఇక్కడ మేము చెప్పేది ప్రభుత్వం ఎవరో చెప్తే మేము ఛానల్ బంద్ చేయలేదు. ఎవరి ఒత్తిడి బంద్ చేసిన కాదు కాదు. నేను ప్రభుత్వం చెప్తేనే ప్రభుత్వం చెప్తే బంద్ చేసామని అంటలేను అన్నా. నిన్నటి దాకా నేను అనలేదు. నిన్న కేసీఆర్ గారు స్వయంగా తన నోటి నుంచి చెప్పి నేను మెడల్ ఇరిచి పారేస్తాం, 10 కిలోమీటర్ల లోపల తొక్కేస్తాం అని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అన్నప్పుడు నేను ఆయన మీద రియాక్ట్ చేస్తున్నాను. బ్రదర్ నువ్వు కూడా నిన్న కేసీఆర్ గారు చెప్పవచ్చు అన్న. దానికంటే ముందు మా జిల్లాలో మా వరంగల్ జిల్లాకు వస్తే మీ పార్టీ నాయకులు అయినా వేరే పార్టీ నాయకులు వీళ్ళకి బిల్లులు కట్టకండి, వీళ్ళకి బిల్లులు కట్టొద్దు, ఈ 2 ఛానల్ ఇవ్వండి స్టేట్మెంట్ ఇచ్చిన దానికి ఏ సమాధానం చెప్తారన్న మీరు? వాళ్ళు ఇవ్వడం వల్లనే ఇవాటి వరకు సమస్య వచ్చింది. వీళ్ళ సమస్య మూలం ఎక్కడుందో అక్కడికి పోకుండా లేదు మీలాగా విజ్ఞత మాట్లాడే నాయకుల ద్వారా మాట్లాడకుండా రెచ్చగొట్టే విధంగా ఆపరేటర్ రెచ్చగొట్టి కేబుల్ ఆపరేటర్ వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనుకున్నప్పుడు మా ప్రత్యామ్నాయాలను మేము చూసుకోకుండా ఎట్లుంటుందన్న? నిన్ను నేను ఏమంటున్నాను బ్రదర్, నేను 85 రోజులుగా నీతో ఎప్పుడైనా మాట్లాడిన నీ ఇష్యూ రియాక్ట్ అయినా అన్న? నిన్న కేసీఆర్ మాట్లాడిన అన్న ప్రభాకర్ అన్న చెప్పు అన్న ప్రభాకర్ అన్న, నిన్న కేసీఆర్ చెప్పిన రెండు గంట వ్యవధి లోపలనే నేను స్టేట్మెంట్ ఇచ్చి నేను ప్రెస్ నోట్ ఇచ్చేసిన ప్రభుత్వానికి ఈ ఛానల్ నిలిపేతో సంబంధం లేదు అన్న. ఇప్పుడు ప్రభుత్వం కేసీఆర్ గారు మాట్లాడితే మేము బాధ్యులమన్నా? మేము ఇంతకుముందే నిర్ణయం తీసుకున్నాం కదన్నా. ఇప్పుడు ఇంతకుముందే నిర్ణయం తీసుకున్నాం. మీరు అన్నట్లు కనుక కేసీఆర్ గారు అన్న తర్వాత మేము నిర్ణయం తీసుకుంటే మీరు మమ్మల్ని అనాలి. మమ్మల్ని నేను 88 రోజులుగా నీ వైఖరి నేను ఖండించలే, ఇవాళ కూడా ఖండిస్తలేను. నువ్వు నా తెలంగాణ బిడ్డ సోదరుడివి. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం నా మాట విను. అధికారంలో ఉన్న పెద్ద ఆ విధంగా మాట్లాడితే నేను అడుగుతాను. ఇవాళ నేను తెలంగాణ కోసమే మాట్లాడుతున్నా, తెలంగాణ అంశమే నా దగ్గర ఉంది. టీ న్యూస్ చూపిస్తలేదు అనుకో, నువ్వు దాన్ని నిషేధిస్తావా అని అడుగుతున్నావు. ఒక కేసీఆర్ ఎందుకు ఒక కేసు నన్ను కూడా అవమానపరిచింది అనుకో, నిషేధిస్తావా? అన్నా మేము ప్రభుత్వం చెప్తేనే బంద్ చేయలేదు. ప్రభుత్వం చేసే మాటలకు మాకు సంబంధాలు లేవు. పొన్నం ప్రభాకర్ గారు మమ్మల్ని అవమానించినప్పుడు ఛానల్ బంద్ చేస్తారా అని అడుగుతున్నారు. ఏ ఛానల్లోనైనా మన రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు అన్న, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మేము బంద్ చేయలేదన్నా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మేము బంద్ చేయలేదు. తెలంగాణ ప్రజలను, తెలంగాణ నాయకులను, తెలంగాణ ప్రతినిధులను. కానీ రేపు కూడా ఏ ఛానల్ అయినా వేరే రాష్ట్రానికి సంబంధించిన ఛానల్స్ కానీ మన రాష్ట్రంలో ఉన్న మన పార్టీ కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే మన ప్రజలను కావచ్చు అవమానపరిచిన రోజు ఇంతే స్పీడ్గా నిర్ణయం తీసుకుంటాం. మన వాళ్ళను, మన రాష్ట్రం వాళ్ళను బయటి వాళ్ళు అంటే మేము ఊర్చుకునేది లేదు. మన అవమానం పరిస్థితితో ఊర్చుకునేలేదు. నేను మళ్ళీ ఎప్పుడన్నా నీతో మాట్లాడితే మళ్ళీ బయట ఉన్నా నేను. సరే నేను మాత్రం ఒకటి మాత్రం చెప్తాను. నిన్నటి దాకా ఎంఎస్ఓల సన్నగా భావించి నేను దానిలో స్పందించలేదు. కానీ నిన్నటి ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత ఇది స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ గా బాజాప్తా స్పష్టం చేసినాడు. తీర్పినటువంటి కన్నలు ఇచ్చినా దానిలో అర్థం లేదు. ఇది ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మంచిగా ప్రశ్న దట్ ఇస్ మై స్టేట్మెంట్. నమస్కారం అన్న. ప్రభాకర్ అన్న, ఒక లాస్ట్ చివరి ఒక చిన్న విషయం అన్న. చెప్పండి ప్రభాకర్ అన్న. చెప్పు. ఏబిఎన్ ఛానల్, టీవీ9 ఛానల్ ప్రసారాలు నిలిపివేసిన తర్వాత యాజమాన్యాలు మాతో ఏ రోజైనా ఎందుకు బంద్ చేశారని అడిగినారన్న? ఈ రోజు వాళ్ళు వచ్చి అడిగి పెట్టమంటే మీరు పెడతారా? ఈ రోజు కాదు,
ఈరోజు హైకోర్టుకి చేసింది రైట్, వాళ్ళు ప్రచారణ వార్తలు ప్రచారం చేసేది మంచిది అని నేను ఇలా మాట్లాడుతున్నాను. బరాబర్ దాన్ని ఖండిస్తున్నాము. ఏదైనా పత్రికా స్వేచ్ఛ ఉందని ప్రాంతంకు వ్యక్తులకు నష్టం జరిగేది చేయదు. ఆ విధంగా మమ్మల్ని నష్టం చేసినప్పుడు సైలెన్స్ ఎందుకు కూర్చున్నారు అడిగితే దానికి రిప్లై చేస్తలేను. నేను అధికారంలో ఉంటే అన్నా ఆ రోజు కనుక ఇప్పుడు కేబుల్ ఇండస్ట్రీని కనుక జాతీయం చేస్తే మా బతుకు ఎన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయన్నా? ఈ 2 ఛానళ్ళ కారణంగా గవర్నమెంట్ జాతీయం చేస్తా అన్నప్పుడు ఒకవేళ నిజంగా కనుక జాతీయం చేస్తే ఎన్ని లక్షల కుటుంబాలు ఇవాళ రోడ్డున పడేటి ఈ 2 ఛానళ్ళ కారణం కదన్నా. ఓకే రమేష్ గారు, ఇక శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, చివరగా ఏమంటారు మీరు ఈరోజు ఈ నిషేధానికి సంబంధించి? ఎంఎస్వేలు కూడా చెప్తున్నారు వాళ్ళ కారణం వాళ్ళకి చెప్తున్నారు. రెండు అంశాలు వారు దృష్టికి తీసుకొస్తున్నారు. ఒకటేమో తెలంగాణ ప్రజలని, సంస్కృతిని, ప్రజాప్రతినిధులని అవమానపరిచినందువల్ల బంద్ చేశామన్నారు. ఆ తర్వాతనేమో మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. అంతకుముందు కూడా మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెడితే బంద్ చేస్తే అభ్యంతరం లేదు, మీరు ఏవైనా బిజినెస్ డీలింగ్స్లో ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు అభ్యంతరం లే. తెలంగాణ ప్రజలను అవమానించినందుకు బంద్ చేశారు, నిరసన తెలిపారు, బాగుంది. కానీ మళ్ళీ మీ దృష్టికి తీసుకొచ్చేదంటే ఈ సమాజంలో ఒక నాగరిక సమాజం, ప్రజాస్వామ్య వ్యవస్థ, శిక్షించటానికి చట్టాలు ఉన్నాయి, ఆ చట్ట పరిధిలో మీరు వ్యవహరించాలి, అది ప్రధానమైందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. రెండవది ఏ ఛానల్ పెట్టమని ఎంతమంది అడిగారో మీరు ప్రకటించండి. ఇప్పుడు మీరు ప్రసారం చేసే ఛానళ్ళలో ఎంతమంది ఈ ఛానళ్ళు ప్రసారం చేయమని కోరారో మీరు ఒక్కసారి ప్రజలకు చెప్తే మేము కూడా అర్థం చేసుకుంటాం. ఇది వాదన దిగే రకంగా ఉంది తప్ప మీరు ఒక వాదన మీద ఉన్నారు. మనను తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రజాప్రతినిధులను ఇన్సల్ట్ చేశారు, వాస్తవము, దానికి నిరసన తెలిపారు. ఆ నిరసనకు హద్దు పద్దు ఉండదా అని నేను అడుగుతున్నాను. నిరసనకు ఒక మార్గము, ఒక చట్టము, ఒక పద్ధతి ఉండదా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో? మేము చెప్పిందే వేదము అనే రీతిలో మీరు వ్యవహరిస్తే మేము చేసేది, మాట్లాడేది కూడా ఏ ఒక్కటి లేదు. ఓకే శ్రీనివాసరెడ్డి గారు, చివరిగా చెప్పండి మీరేమంటారు? శ్రీనివాసరెడ్డి గారు 2 పాయింట్లు లేవనెత్తారు. ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని కానీ తెలంగాణ ప్రజలని కించపరిచినందుకు మీరు ఛానల్స్పై నిషేధం విధించారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ నిరసనకి హద్దు పద్దు ఉండదా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేది ఆయన అంటున్నారు. అంతం ఎప్పుడు ఈ నిరసనకి అనేది? ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మరియు ఆర్థిక సంబంధాలు కూడా ముడిపడి ఉన్నది మేడం. ఈ 2 ఒకటే కాకుండా ఈరోజు ఛానల్ బంద్ చేసిన తర్వాత కనుక వాళ్ళు మాతో చర్చలు జరుపుకుంటే ఇలాంటి వాతావరణం ఎదురయ్యేది కాదు. వాళ్ళు ఎంత మేరకు మమ్మల్ని బెదిరించేసి, లేదా ప్రభుత్వం నుంచి కావచ్చు, కోర్టు నుంచి కావచ్చు, మిగతా రాజకీయ నాయకుల నుంచి కావచ్చు, దొంగలను తిప్పిస్తూ మమ్మల్ని బెదిరించి ఛానల్ పెట్టాలని యాజమాన్యాలు చూస్తున్నాయి. ఈ పద్ధతిని ఫస్ట్ వాళ్ళు మార్చుకొని ఈ ఛానల్ పెట్టేటప్పుడు ఏ నాయకులు కావచ్చు, లేదా కోర్టు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు మాకు చెప్పలే. వాళ్ళే మమ్మల్ని వాళ్ళకు మా మధ్యలో వారేది జరిగింది, మేము ఛానల్ పెట్టినాం, ఆ ఛానల్ చూపించినాం. వాళ్ళ ఛానళ్ళు ఇవాళ తెలంగాణలో చూస్తున్నారు, TV9, ABN ఉంది అంటే అది మేము చూపిస్తేనే. అట్లాంటిది ఈరోజు ఎందుకు బంద్ చేసిన వాళ్ళు చర్చ జరపకుండా మాపైనే వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం కావచ్చు, కేంద్ర మంత్రులతో మాట్లాడిపోయడం కావచ్చు, మా లైసెన్స్ రద్దు చేస్తామనడం కావచ్చు, ఈరోజు మమ్మల్ని ఉపాధి కోల్పోయే విధంగా రోడ్డున పడేసే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అది మా చేతుల్లోకి దాటిపోయి అవి ప్రజల చేతులకు వెళ్ళిపోయింది. ప్రజలు కోరితే మేము పెట్టవచ్చు, అంతవరకు పెట్టే ప్రసక్తి లేదు. ఒక్కటండి, వీళ్ళు ఛానల్ ఆన్ చేయించుకునేప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు? కోర్టుకు వెళ్ళి ఆన్ చేయించుకున్నారా? ముందు కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళారా? ఇంకెవరి దగ్గరికి వెళ్ళారు? ఎవరి ద్వారా ఆన్ చేయించుకున్నారు? ఇవాళ వాళ్ళ దగ్గర పోవాల్సిన అవసరం వీళ్ళకి ఏమొచ్చింది? అదే తెలంగాణ ప్రజలకి చెప్పి తప్పో ఒప్పో తెలంగాణ క్షేత్రంలో తేల్చుకుంటే మేము ఆన్ చేసే వాళ్ళమే కావచ్చు. కానీ తెలంగాణ ప్రజలు కాకుండా కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి, కోర్టు దగ్గరికి వెళ్ళి, ఇవేవి కాకపోయేటప్పటికీ మళ్ళీ దీన్ని ప్రభుత్వానికి అంటగట్టి, తెలంగాణ ప్రభుత్వానికి అంటగట్టి MSOలు తెలంగాణ ప్రభుత్వం కలిసి మా ఛానల్ని ఆపుతున్నారని బయటి వారి సానుభూతి, బయటి పార్టీల సానుభూతి కోసం వీళ్ళు చేసే ప్రయత్నం, కుటిల ప్రయత్నం ఇది. వీళ్ళు రాజకీయ నేతలుగా మారండి, మేము కాదన్నాం, కానీ ఛానల్ యాజమాన్యంగా ఉండి మీరు ఈ విధంగా ప్రవర్తించద్దు. వాళ్ళు నీతి నియమాలు వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, అదేవిధంగా రమేష్ బాబు గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద ఈరోజు ఛానళ్లపై నిషేధం విధించి 89వ రోజుకు చేరుతుంది. అయితే ఛానళ్ల యాజమాన్య వైఖరికి నిరసనగానే మేము ఈ ఛానళ్లపై నిషేధం విధించాము. తెలంగాణ సమాజం నుంచి మాకు ఈ ఛానళ్లు ప్రసారం చెయ్యమని తెలంగాణ ప్రజల నుంచి కానీ ఎవరు కూడా కోరటం లేదు. ప్రజలు కోరితే మేము ఛానళ్లను ప్రసారం చేస్తామా అని ఎంఎస్ఓలు అంటున్నారు. అయితే పూర్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం మనకిచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛకు ఇది విరుద్ధంగా ఉంది. ఖచ్చితంగా నిరసన అనేది అందరూ చేయాల్సిందే. ఒక ప్రాంత ప్రజల మనోభావాలని కించపరిచినప్పుడు నిరసన అందరూ వ్యక్తం చేయాల్సిందే. కానీ దానికి ఒక హద్దు ఉంటుంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ఛానళ్లను ప్రసారం చేయాల్సిన అవసరం ఉంది అనేది ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు జర్నలిస్టు సంఘాల నుంచి అభిప్రాయపడుతున్నారు. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. మరికొద్దిసేపట్లో తెలంగాణ లైవ్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్ టు us.